గైటర్ పిత్తదోష అసమతుల్యత వల్ల వచ్చే గైటర్ గ్లాండ్ వ్యాధి. గైటర్ గ్లాండ్ని ఆడమ్స్ యాపిల్ అని కూడా అంటారు. ఈ గ్లాండ్ మన గొంతులో బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. ఏదైనా సమస్య వలన గొంతులో గైటర్కి ప్రాబ్లం అయితే గైటర్ గ్లాండ్ స్వెల్ అయ్యి గొంతు ఉబ్బటం, నొప్పి లాంటి పరిస్థితికి గురవుతారు. అసలు గైటర్ గ్లాండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. గైటర్ గ్లాండ్ మన శరీరంలో ఉన్న అయోడిన్ని ఉపయోగించుకొని జీవక్రియకి ఉపయోగపడే అనేక రకాల హార్మోన్లతో పాటు థైరాయిడ్ హార్మోన్ని మన శరీరంలో విడుదల చేస్తుంది. ఎక్కువ గైటర్ వ్యాధి బారిన పడే వారిలో అయోడిన్ డెఫిషియన్సీయే ప్రథమ కారణంగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ శాతం తక్కువ ఉండడం వల్ల గైటర్కి సరిపడ్డ అయోడిన్ అందక శరీరానికి సరిపడా థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు. దానివల్ల గైటర్ గ్లాండ్స్ ఉబ్బి గొంతు నొప్పికి కారణమవుతాయి. శరీరంలో జీర్ణక్రియ దెబ్బతిని ఫేస్ స్వెల్ అవ్వడం, బద్ధకం, బరువు తగ్గటం, చలిగా అనిపించడం, హార్ట్ బీట్ తగ్గటం, మలబద్ధకం, డిప్రెషన్ మరియు జుట్టు పల్చబడడం లాంటివి చూడవచ్చు. మగవారి కంటే ఎక్కువగా ఆడవారు ఈ వ్యాధి బారిన పడుతుంటారు. గైటర్ గ్లాండ్ అందరిలో ఒకే రకంగా ఇంపాక్ట్ చూపించదు. కొందరిలో మొత్తం గ్లాండ్ అంతా వాపు వస్తూ నొప్పి రావచ్చు మరియు కొంతమందిలో రౌండ్గా ఉండే నోడ్యూల్స్ వాపు రావచ్చు. ఇంకొంతమందిలో సెల్స్ వాపు రావడం వల్ల ఈ వ్యాధికి గురి అవుతారు. గైటర్ ఉన్నవారిలో లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. గొంతు ఉబ్బటం, మింగడంలో కష్టం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, గొంతు బొంగురుపోవడం, గురక రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. గైటర్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం: గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఈ డైట్ ఫాలో అవ్వడం మంచిది. క్యాబేజ్, క్యాలీఫ్లవర్, స్ప్రౌట్స్, బ్రోకలీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మిల్లెట్స్, గ్రీన్ టీ, అవకాడో, నట్స్, చికెన్, ఎగ్ వైట్స్, కోకోనట్ ఆయిల్, బీన్స్, ఫ్రూట్, ఆరెంజ్ జ్యూస్, హోల్ గ్రెయిన్స్. తీసుకోకూడని ఆహారం: రా వెజిటేబుల్స్, టీ, కాఫీ, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్, చిప్స్, ఫాస్ట్ ఫుడ్. గొంతు నొప్పి మరియు థైరాయిడ్ సమస్యల నివారణకు ఆయుర్వేద ఔషధాలు గుణాల సమ్మేళనంతో తయారు చేసిన వివిధ రకాల ఆయుర్వేద ఔషధాలతో అద్భుతమైన మెడిసిన్స్ బాలు హెర్బల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. గైటర్ కి బాలు హెర్బల్స్ లో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. అవి వచ్చేసి చూద్దాం. సైంధవ లవణం ఉంటుంది, పింక్ రాక్ సాల్ట్ అని అంటారు, అండ్ కాంచనార్ అని గుగ్గులు ఉంటుంది, వీట్ గ్రాస్ పౌడర్ ఉంటుంది, అండ్ వాసవ లేహ్యం ఉంటుంది, అండ్ నోని సిరప్ ఉంటుంది. యాక్చువల్ ఏంటంటే ఈ గైటర్ వచ్చేసి ఏంటంటే వాపు మెయిన్ ఎందుకు వస్తుందంటే అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది కదా. ఈ పింక్ రాక్ సాల్ట్ లో వచ్చేసి నార్మల్ సాల్ట్ తో పోల్చుకుంటే దీంట్లో అయోడిన్ అనేది చాలా బాగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి గైటర్ వాపు అనేది తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ వాటితో పాటు ఏంటంటే ఈ గైటర్ మన థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది కదా, థైరాక్సిన్ అనే హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయినా కానీ లేదంటే తక్కువ రిలీజ్ అయినా కానీ హైపోథైరాయిడ్ కానీ లేదంటే హైపర్ థైరాయిడ్ కానీ మనకు ఉన్నప్పుడు కూడా ఈ గైటర్ అనేది వాపు కూడా వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఆ థైరాక్సిన్ అనే హార్మోన్ సరిగా రిలీజ్ చేయడానికి అండ్ మనకి కాంచనార్ గుగ్గులు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వాటితో పాటు ఏమవుతుందనంటే మనకి టాన్సిల్స్ అనే చిన్న చిన్న గడ్డలు కూడా అయ్యే ఛాయిస్ ఉంటుంది. మన మెడ దగ్గర వాపు రావడం, గడ్డలు అవడం, చిన్న గోళీలా ఉండడం జరుగుతుంది. అలాంటివి కరిగేయడానికి కూడా మనకి కాంచనార్ గుగ్గులు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఒకవేళ ఈ గైటర్ ప్రాబ్లమ్ లో మనకి థైరాయిడ్ ఒకవేళ పెరిగినప్పుడు హైపోథైరాయిడ్ ఉంటుంది కదా, హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెయిట్ ఎక్కువ పెరగడం అలాంటివి జరుగుతూ ఉంది. అండ్ వెయిట్ గ్లాస్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ హైపోథైరాయిడ్ వల్ల పెరిగిన వెయిట్ తగ్గిస్తే ఆ గైటర్ యొక్క వాపును తగ్గించడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది వాసవలేయం. ఎందుకనంటే మనకి గైటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు గొంతు నొప్పిగా ఉండడం కానీ, సరిగ్గా తినలేకపోవడం కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం రావడం కానీ,
జరుగుతుంది. ఈ వాసాలయం తీసుకోవడం వల్ల ఏంటంటే ఇది మనకి గొంతు నొప్పి కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, గురక రావడం కానీ ఇలాంటిది రాకుండా వస్తుంది. ఆ వాపు ఉండడం వల్ల గురక అనేది వస్తుంది కదా, అలాంటిది రాకుండా వస్తుంది. మనకి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది రాకుండా వస్తుంది. అండ్ ఇది నోని అనే సిరప్ ఉంటుంది. ఈ నోని సిరప్ వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు హైపోథైరాయిడ్ వల్ల ఏంటంటే ఎక్కువగా లావు పెరిగితే తగ్గించడానికి ఈ వీట్ గ్రాస్ యూజ్ అయినట్టే, ఈ హైపర్ థైరాయిడ్ వల్ల ఏంటంటే వెయిట్ అనేది చాలా తగ్గిపోతారు అన్నమాట, నీరసం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మన బాడీకి కావాల్సిన మల్టిపుల్ విటమిన్స్, మినరల్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంటే హైపర్ థైరాయిడ్ వల్ల తగ్గే వెయిట్ ని కవర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి ఎలా యూజ్ చేయాలి అని అంటే, పింక్ రాక్ సాల్ట్ వచ్చేసి నార్మల్ సాల్ట్ ప్లేస్ లో మనం రెగ్యులర్ గా కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులో చాలా మంచి అయోడిన్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి బీపీ పెరగకుండా కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలి అంటే నార్మల్ సాల్ట్ లానే యూజ్ చేసుకోవాలి. అండ్ కాంచనార్ గుగ్గులు వచ్చేసి ఏంటంటే మార్నింగ్, ఈవినింగ్ 2 times 2 టాబ్లెట్స్ తీసుకోవాలి తిన్న తర్వాత. అండ్ వీట్ గ్రాస్ పౌడర్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్ 100 ml గ్లాస్ వామ్ వాటర్ లో ఒక 1 teaspoon కలుపుకొని తాగాలి. వాసాలయం వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్ డైరెక్ట్ ఒక 1 teaspoon తీసుకుంటే సరిపోతుంది. అండ్ నోని సిరప్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్ 20 ml సిరప్ తీసుకోవాలి. ఇలా మార్నింగ్, ఈవినింగ్ 2 times వాడాలి. ఇవన్నీ మెడిసిన్స్ వచ్చేసి కంటిన్యూస్ గా ఒక 3 to 4 months యూజ్ చేసుకుంటే మనకి గైటర్ యొక్క వాపు అనేది తగ్గిపోతుంది. అండ్ ఒకవేళ థైరాయిడ్ వల్ల వచ్చే థైరాక్సిన్ హార్మోన్స్ వల్ల మన బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తుంది. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.